బెల్లం అరిసెలు తయారీ విధానాన్ని తెలియపరుస్తున్నానండి ఈరోజు మీకు. దానికి కావలసిన పదార్థాలు: 3 రోజులుగా నానబెట్టిన బియ్యం అండి. సండే చేయాలంటే ఫ్రైడే మార్నింగ్ నానబెట్టుకుంటాము. ఉదయం సాయంత్రం వాటర్ మానుస్తూ సండే వరకు ఉంచి అట్లా తడి బియ్యంగానే కొంచెం కన్నాల జల్లుల్లో వేసి తడిపిండిగా ఆరించుకుంటామన్నమాట. మిల్లుకి పంపించుకోవచ్చు. తడిపిండి ఆడే మిల్లులు ఉంటాయి, అక్కడికి పంపించాలి. సో 2 కిలోలు బియ్యం పోసుకుని 1 కిలో పిండి వాడుకోవడానికి కొంచెం ఎక్స్ట్రా ఉండాలని 2 కిలోలు నానబెట్టాను. కిలో బియ్యానికి 750 గ్రాములు బెల్లం అండి, ఒక 10 ఇలాచీలు, ఒక 150 గ్రాములు తెల్ల నువ్వులు రెడీ చేసి పెట్టుకున్నాను. ఇది తడిపిండి ఆడే మిల్లులోనే ఆడించాలండి, పొడిగా చేయకూడదు, పగిలిపోతాయి అన్నమాట. తడిపిండి ఆడించుకు రెడీ పెట్టుకున్నాను. ఇందాక చూపించిన బెల్లాన్ని ఒక 1/2 గ్లాసు నీళ్లు వేసి పాకం పట్టుకొని, పాకం గట్టిగా తీగ పాకం కొంచెం గట్టిపడేలా చేశాను. చేసి దాంట్లో ఈ యొక్క తడి పిండిని ఇట్లా ఉండలు రాకుండా సనివిడి తయారు చేసుకుంటామండి. ఆ బెల్లం పాకం నడుస్తుండగానే ఇలాచీ పౌడరు ఏదైతే నువ్వులు తీసుకున్నామో అవి ఇందులో వేసేయడం జరిగింది. మొదటిగా పిండి కలుపుకున్నాం కదా, ఈ పిండి తీసుకొని ఇట్లా ఒక ఏదైనా బేస్ పెట్టుకున్నాను. నేనైతే నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు కనుక బేస్ పెట్టుకుంటానండి. పైన కింద ఒక ఆయిల్ పేపర్ని కట్ చేసి వేసుకున్నాను, ఆయిల్ కవర్ని. దాంతో ఇట్లా ఏదైనా రౌండ్ సర్ఫేస్తో ఇట్లా రౌండ్గా చేస్తామన్నమాట. ఇట్లా వస్తాయి పూరీల్లాగా. దాన్ని ఇరిగిపోకుండా జాగ్రత్తగా ఆ నూనెలో వదలాలన్నమాట. ఆ నూనెలో వదిలిన తర్వాత నూనెలో వదిలిన తర్వాత ఒకదానికొకటి టచ్ అవ్వకుండా నెమ్మదిగా వదులుకోవాలి, తిప్పుకోవాలి. ఇదండి, స్పీడ్గా చేసామనుకోండి ఇట్లా కట్ అయిపోతాయి. నిదానంగా కొంచెం వేడెక్కే వరకు డిస్టర్బ్ చేయకూడదు అనమాట. నేను వీడియో హడావుడిలో కొంచెం డిస్టర్బ్ చేశాను కదా, ఇట్లాగా కొంచెం డిస్టర్బ్ అయింది ఇది. ఇట్లా స్మూత్గా హ్యాండిల్ చేయాలండి. శనివిడి వేడెక్కగానే ఇంకా మెత్తగా అయిపోతుంది అనమాట. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత, ఎందుకంటే తీసిన తర్వాత కూడా అరిసెలు ఆ వేడికి కూడా బేక్ అవుతాయి, అందువల్ల కుక్ అవుతాయి. అందువల్ల మనం ఇట్లా 2 కన్నాల గరిటెలతోటి ఇక్కడే ఆయిల్ని కొంత ఫిల్టర్ చేసేస్తామన్నమాట. ఆ తర్వాత నా సిస్టమ్ ఇలా ఉంటుంది. ఇదండి, ప్రెషర్తో ప్రెస్ చేస్తాను. అరిసెలు ఒత్తుకునేవి కూడా మనకి ఎక్కువ దొరుకుతాయి, అవి కూడా వాడుకోవచ్చు. అది ఎవరికో ఇచ్చాను, అందువల్ల ఇట్లా గట్టిగా నొక్కకూడదండి, కొంచెం స్మూత్గానే హ్యాండిల్ చేయాలన్నమాట. ఇది ఫ్రెండ్స్ కరకరలాడే కమ్మనైన నువ్వుల అరిసెలు తయారయ్యాయండి. నేను నూలుపప్పు అయితే పిండిలోనే వేసి కలిపాను. లాస్ట్ టైము పైన అద్దడం వల్ల ఆయిల్ నిండా పడ్డాయన్నమాట. అందువల్ల ఈసారి దాంట్లో వేసి కలిపాను. పెద్దగా కనిపించట్లేదు. నువ్వుపప్పుల అరిసెలు ఇలాచీ టేస్ట్ తోటి చాలా కమ్మగా తయారయ్యాయండి. చాలా స్వీట్గా. మీడియం సైజు పెద్ద నిమ్మకాయ సైజు పిండి తీసుకుంటే మనకి కిలోకి 25 నుంచి 30 వరకు వస్తాయన్నమాట. నాకు ముదురుపాకం అంటే ఇష్టం అండి, అందువల్ల ఇట్లా టక్కుమని విరిస్తే అట్లా సౌండ్ వచ్చేలాగా తయారు చేశాను. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఆన్ మై రెసిపీ. థ్యాంక్ యూ.